హాయ్ ఫ్రెండ్స్, 2 మినిట్స్లో అయిపోయే కర్రీ నేను చెప్పాను. పాలకూరని కడిగి పెట్టుకున్న తర్వాత పోపులు తీసుకున్న. పోపుల్లో ధనియాలు ఇంకా శనగపప్పు మ్యాండేటరీ. ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పోపులు వేసుకోవాలి. అందులోకి వెల్లుల్లి రెబ్బలు 2, కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇట్లా వేపిన దాన్ని ముందుగా మనం తీసుకొని పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూర అంతా ఇందులో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తున్న టైంలో మన దగ్గర ఉన్న పాలకూర అంతటిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలపాలి. ఈ టైంలో ఏం చేయాలంటే మూత పెట్టుకుంటే మంచిది. పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండండి, ఎందుకంటే లోపల ఉన్న ప్రోటీన్స్ అన్ని బయటకు కర్రీ దగ్గరికి అయ్యాక పేస్ట్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి.